మే 22, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ పరిస్థితులు చాలా వరకు ప్రశాంతంగా సామరస్యంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలను అభివృద్ధి బాట పట్టిస్తారు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఇష్టమైన ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. తదుపరి వృషభ రాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. పొదుపు సూత్రాలు పాటించే అవకాశం ఉంది. రావాల్సిన సొమ్మును వసూలు చేసుకుంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో 1-2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకున్న లాభాలను ఆర్జిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీ అవుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఏ విషయంలోనైనా సొంత నిర్ణయాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఇంటా బయట అనుకూలతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొనడం, ఆలయాల సందర్శన చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక ఒత్తిళ్ల నుండి విముక్తి లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం బాగా పెరుగుతుంది. అధికారుల నుండి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి లాభపడతారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తదుపరి సింహరాశి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఇంటా బయట అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. కొందరు బంధువుల నుండి ఇబ్బందులు తలెత్తవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కాస్తంత శ్రద్ధ పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. తదుపరి కన్యా రాశి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం బాగా పెరుగుతాయి. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. తదుపరి తులారాశి. సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలకు, కొత్త కార్యక్రమాలకు ఇవి మంచి రోజులు. మీ మాటకు సర్వత్రా విలువ పెరుగుతుంది. బంధుమిత్రుల్లో కూడా గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. వృధా ఖర్చులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. తదుపరి వృశ్చికం రాశి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులు సమస్యగా మారతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులు అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందిస్తారు. మంచి స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సంతోషంగా, సామరస్యంగా సాగిపోతాయి. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. అనవసర సహాయాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా కొనసాగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. అధికారుల నుండి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో బిజీ అయిపోతారు. ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కుటుంబ పరిస్థితులు బాగానే ఉంటాయి. తదుపరి మకర రాశి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల విషయంలో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. గతంలో మీ నుండి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఇతరుల బాధ్యతలను నెత్తికెత్తుకోవద్దు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఇంటి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి కుంభరాశి. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది.
స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. చివరగా మీనరాశి. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమై సామరస్యం ఏర్పడుతుంది. ఇరుగు పొరుగుతో వాదనలకు దిగవద్దు. కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. దగ్గర బంధువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.